హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు స్టిచ్చింగ్ ఛానల్ ఫర్ బిగినర్ అండి. సో ఈరోజు అయితే నేను బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను. ఓకేనా. సో మనకి ఒక కొత్త కస్టమర్ అయితే బ్లౌజెస్ అయితే మొత్తం 9 బ్లౌజెస్ అయితే ఇచ్చిందండి. సో ఫస్ట్ నేను ఒకటి స్టిచ్ చేసి తనకి ఇచ్చాను, అది పర్ఫెక్ట్ ఉందని. మిగిలిన బ్లౌజ్ను నాకు ప్రొసీడ్ కమ్మని చెప్పేసి సో నాకైతే కాల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ బ్లౌజెస్ నేనైతే చూపిస్తున్నాను. ఓకేనా. సో ఇదొక లైనింగ్, సో ఇదొక లైనింగ్, ఇంకొక టూ బ్లౌజెస్కి నా దగ్గర లైనింగ్స్ సెట్ కాలేదు. సో అవి నేను తెప్పిస్తా. సో ఇవేమో రూబీ అన్నట్టు. ఓకేనా. సో 1 2 సో 3 ఆల్రెడీ ఒకటి స్టిచ్ చేశాను. 4 మొత్తం 5 లైనింగ్, 4 రూబీ అండి. ఓకేనా. సో ఇవి ఈరోజు మనం కుట్టాల్సిన బ్లౌజెస్. చాలా అర్జెంట్ ఉన్నాయి నాకు బ్లౌజెస్ కుట్టేటివి. సో ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. సో ఎవరైతే స్టిచ్చింగ్ నేర్చుకోవాలి సిన్సియర్గా అని అనుకుంటున్నారో సో వాళ్ళు మన ఛానల్ అయితే సో తప్పకుండా ఫాలో కావచ్చండి. ఓకేనా. క్లోజప్లోకి కటింగ్ మంచిగా కనిపించాలి. చిన్న క్లోజప్కి ఇక్కడ ఇప్పుడు నేనైతే ఒకటి రూబీ బ్లౌజ్ ఫస్ట్ మీకు ఎలా కట్ చేస్తున్నానో సో చూపిస్తాను నేను. ఓకేనా. సో వీడియోని జాగ్రత్తగా చూడండి. మీకు ఖర్చులతో సహా డైరెక్ట్ మార్కింగ్ వేసుకోవాలంటే ఇక్కడ నుంచి సో ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్నా పర్లేదు. లేదు అంటే ఇక్కడ నడుము లూజ్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి ఇలా తీసుకొని సో బ్యాక్ సైడ్ టాకాలకు ఒక 1 ఇంచు, మనం ఖర్చుల కోసం ఒక 2 ఇంచెస్ అట్లా తీసుకున్నా పర్లేదు. సో నేను ఇప్పుడైతే నడుము లూజుని బట్టి తీసుకుంటున్నాను. సో ఇక్కడికి అయితే మనకి వచ్చింది. ఇప్పుడు 1 ఇంచు నేను బ్యాక్ సైడ్ టాకాల కోసం తీసుకుంటున్నాను, 2 ఇంచెస్ ఎక్స్ట్రా. సో ఇప్పుడు కప్పు తెలుసు కదా. సో ఇలా రెండు సైడ్ షోల్డర్లు ఈక్వల్గా పెట్టుకొని, గల్లా ఇలా ఈక్వల్గా పెట్టుకొని మిడిల్ నుంచి ఇట్లా చూసుకొని సో ఇది కప్పు. ఓకేనా. సో ఇక్కడ మార్కింగ్ ఈడ ఖర్చు కోసం వదిలేసుకొని ఇక్కడ నుంచి నేను ఇక్కడికైతే మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. జూమ్ చేసిను నేను మార్కింగ్ వేసే దగ్గర. ఇప్పుడు బ్యాక్ పార్ట్ హైట్ ఇక్కడ ఇది ఉంది కదా, షోల్డర్ కుట్ ఉంది కదా, ఈ టాకా నుంచి షోల్డర్ కుట్ నుంచి ఇలా పెట్టుకొని ఇంకో ఇక్కడికి ఖర్చుకు వదిలేసి ఇక్కడికైతే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా ఫుల్ షోల్డర్ వచ్చేసి సో 6 ఇంచెస్ అండి. ఓకేనా. నేను ఆల్రెడీ కుట్టాను కాబట్టి సో నాకు తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ 6 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మార్కింగ్ అయితే వీళ్ళకి సో ఆర్మ్ రౌండ్ అనేది ఎక్కువ ఉంది, 9 ఇంచెస్ వరకు ఉంది. సో నేను 6.5 తీసుకుంటున్నాను చంక డౌన్. ఇట్లా మార్కింగ్ వేసుకొని ఇలా ఇప్పుడు ఇక్కడ చంక రౌండ్ కోసం నేను 1.5 అయితే తీసుకుంటున్నాను. ఇలా మెల్లగా స్లోప్ ఇచ్చుకుంటూ ఇందులో కలిపేయడమే. మనం ఇక్కడ ఫుల్ షోల్డర్ 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ చంక డౌన్ తీసుకున్నప్పుడు కూడా 6 ఇంచెసే ఉండాలి ఎగ్జాక్ట్గా, లేదంటే మనకు ఫిట్టింగ్లో తేడా వస్తుంది. ఓకేనా. సో ఇలా ఇది ఒక్కటి మాత్రం కేర్ఫుల్గా చూసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ మనము 2.5కి ఇలా నేను మార్కింగ్ వేసుకుంటున్నాను. తర్వాత ఒకసారి ఫుల్ షోల్డర్ అయితే చెక్ చేసుకోండి. వీళ్ళది నెక్ ఇంకో కరెక్ట్ వచ్చింది. ఓకేనా. సో ఖర్చులతో కలిపి సో ఇప్పుడు ఇక్కడ నేను 3 ఇంచెస్ వరకు అయితే తీసుకుంటున్నాను గల్ల రౌండ్ దగ్గర. ఇలా మార్కింగ్ వేసుకొని ఇలా ఇప్పుడు మీకు ఇక్కడనే టాకాలు కావాలి అని అనుకుంటే ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి మార్కింగ్ వేసుకొని ఇలా తీసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనం చంక లూజ్ అనేది ఎప్పుడైనా బ్యాక్ సైడ్ నుంచి చూసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు ఇది హ్యాండ్ కదా, ఇది బ్యాక్ సైడ్.
ఇప్పుడు మీరు ఈ షోల్డర్ కుట్టు నుంచి ఇక్కడ పెట్టుకొని, సో ఇక్కడ నుంచి ఇలా పెట్టుకుంటే, సో కరెక్ట్ 8 మీద 3 గీతలు వచ్చిందండి. ఓకేనా. సో చూద్దాం ఇప్పుడు మనకి నేనైతే ఇది ఖర్చు కోసం 1/2 ఇంచు ఇలా వదిలేసుకొని, సో ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ వీళ్ళకి చూసిలా, దీన్ని బట్టి నడుం లూజు ఇక్కడ ఈ లూజు సేమ్ ఉందని సో అర్థం. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ మనము మార్కింగ్ వేసుకుందాం. ఇక్కడ కొంచెం ఇలా క్రాస్ తీసుకోవాలి, బ్లౌజ్ ఎత్తి పట్టినట్టు కాకుండా. సో ఇప్పుడు మార్కింగ్ ప్రకారం అయితే మనం బ్లౌజ్ అయితే కట్ చేసుకోవడమే. ఓకేనా. సో సింపుల్ అండి. కరెక్ట్ మీరు వీడియో చూసి అర్థం చేసుకుంటే చాలా సింపుల్గా అర్థమైపోతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఇలా నేను ఇప్పుడు ఇక్కడ ఇలా కట్ చేసుకుంటున్నాను క్రాస్లో. కొంతమంది ఫిట్టింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటారు. నేను డైరెక్ట్ ఇప్పుడు కట్ చేసేటప్పుడే, బ్లౌజ్ కట్ చేసేటప్పుడే సో కట్ చేసుకున్నా. ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టి అయిపోయింది. ఇప్పుడు మనకి హ్యాండ్స్ అనేవి కోరాస్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే తీసుకోవాలండి. ఓకేనా. ఇలా కొంచెం నీట్గా అనుకుని అడ్జస్ట్ చేసుకొని, ఇక్కడ కొంచెం స్ట్రైట్గా ఉండేటట్టు, హ్యాండ్స్ ఎక్కువ తక్కువ ఉండకుండా హ్యాండ్స్ కరెక్ట్గా ఉండేటట్టు ఇలా కొంచెం కట్ చేసుకొని, ఇప్పుడు హ్యాండ్స్ ఎలా అయితే ఉన్నాయో అలాగే ఎప్పుడైనా బ్యాక్ సైడ్ నుంచి తీసుకోవాలి మనము హ్యాండ్స్. ఇలా ఒక్క నిమిషం. ఇలా పెట్టండి. వాళ్ళకి కొంచెం బ్లౌజ్ హైట్ కావాలన్నారు. సో నేను హైట్ అయితే పెంచుతున్నా కొంచెము. హ్యాండ్స్ పొడుగు కావాలి అన్నారు. ఇలా ఇక్కడికి లూజ్ ఉంది. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడికి, ఇది ఇలా మార్కింగ్ వేసుకొని ఇక్కడికి, ఇది ఇలా. ఏం లేదు, సింపుల్. ఇక్కడ నుంచి ఇలా మెల్ల ఇంట్లో కలిపేయడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా. సో ఇప్పుడు ఇలా హ్యాండ్స్ ఇలా విడదీసి ఇలా లోత్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు చంక పీలికలు, సో ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకోవాలి. అయిపోయింది హ్యాండ్స్ కటింగ్. ఓకేనా. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఎప్పుడైనా మనం బ్యాక్ పార్ట్ లెఫ్ట్ సైడ్ రావాలి, హ్యాండ్స్ తీసుకున్నది రైట్ సైడ్ రావాలి. అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ ముడతలు అనేది రాకుండా ఉంటుందండి. ఓకేనా. సో ఇప్పుడు ఇలా క్రాస్లు వేసుకోండి. మీకు ఎంత వీలైతే అంత క్రాస్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ముడతలు అనేవి రాకుండా ఉంటుంది. ఓకేనా. సో ఇలా ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ అయితే వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా తీసేయండి.
ఇప్పుడు ఇది ఉక్సు పట్టి సైడ్ మనం గల్ల తీసుకోవాలి. ఈ కుట్టు అనేది ఎగ్జాక్ట్ ఈ గీత మీద రావాలండి. ఓకేనా? కొంచెం జూమ్ జూమ్ చేసిండు. ఇక్కడ తీసుకురా, ఫోన్ ఇక్కడ తీసుకురా, ముందుకు జరుగు, ముందుకు జరుగు. ఇలా ఇలా ఏమాత్రం మనం క్లాత్ని లాగద్దు. సో రౌండ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉండనివ్వాలి. ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి. మీకు బండ గుర్తు, సో ఈ 2 ఉక్స్ల మధ్య ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఇక్కడ షోల్డర్ నుంచి ఈ మిడిల్ టాకా ఉంటాయి కదా, ఫ్రంట్ పార్ట్ టాకా ఉంటుంది కదా, సో అక్కడ నుంచి ఇక్కడికి ఇలా. అయితే మీకు ఇక్కడ ఒకటి చెప్పాలండి, వీళ్ళకి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ హైట్ ఎక్కువ ఉంది. చూసి ఇలా రేర్ అన్నట్టు. ఇగో చూసారా, ఇగో ఇక్కడికి అయితే ఉంది. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఇలా క్రాస్లో వచ్చి ఇలా వస్తే మనకి యూ షేప్ వస్తుంది, వి షేప్ రాకుండా. సో ఇలా లోతు ఇలా తీసుకొని ఇలా కలిపేయడం. సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం అయితే కట్ చేసుకోవడమే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? సో ఇదండి ఫ్రంట్ పార్ట్. ఓకేనా? చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో. ఓకేనా? సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.